ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి 2 రోజులుగా మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతా ఉంది, వాళ్ళు కూడా స్టడీగా ట్రేడ్ అవుతుంది కదా, ఎందువల్ల అనుకోవచ్చు? లాస్ట్ వీక్ మనం చూసాము మార్కెట్ రీబౌండ్ అయిన తర్వాత అదే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. మార్కెట్లో జిఎస్టీ సంబంధించిన వరకు ఒక పాజిటివ్ అప్డేట్ ఇవాళ కూడా రావడం చూస్తాము. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చూస్తే కనుక గవర్నమెంట్ ప్రపోజల్స్ కొన్ని సెగ్మెంట్స్ మీద జిఎస్టీలు తగ్గిస్తున్నారన్న వార్తలు రావడంతో మార్కెట్ కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ కూడా స్టడీగా ఉండడం కూడా మనం చూస్తాం. అలాగే మార్కెట్ స్టడీగా ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక భారత్ మీద వచ్చిన ఒక టారిఫ్స్ విషయంలో కొంచెం తగ్గుతారు, కొంచెం రిలీఫ్ ఉంటుందన్న వార్తలు రావడంతో మార్కెట్లో ఒక స్వల్పంగా పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. కానీ మన లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక మనకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మటుకు ఇప్పటివరకు ఈ నెల ఈ 20 రోజుల్లో 26,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. కానీ మన దేశీయ సంస్థలు 63,000 కోట్ల వరకు భారీగా కొనుగోలు చేయడంతో మార్కెట్ కూడా ఒక రికవరీ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఇప్పుడు కొంచెము ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది 25,000 లెవెల్స్లో. సార్, అరవింద్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని. అలాగే విశాల్ మెగా మార్ట్ కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రెండు కూడా మేజర్ కంపెనీస్. అరవింద్ చూస్తే కనుక టెక్స్టైల్స్లో టాప్ కంపెనీ. ఈ మధ్య మనం చూస్తే కనుక భారత్ మీద విధించిన టారిఫ్ వల్ల మనకి టెక్స్టైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ముఖ్యంగా అరవింద్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 400 నుంచి ఆల్మోస్ట్ 280 రూపాయల వరకు తగ్గడం కూడా మనం చూస్తున్నాము. సో ఈ టారిఫ్ ఇష్యూ మనకి కొంచెం మళ్ళీ సబ్సిడీ అయిపోతుంది. త్వరగా మార్కెట్ కూడా ఈ అంశాన్ని కూడా కొంచెం పూర్తిగా జీర్ణించుకొని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి అరవింద్ కూడా ఇప్పుడు 1897లో స్టార్ట్ అయిన అరవింద్ ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 21-22 ఉంది. కాబట్టి పెద్దగా మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉండదు. కాబట్టి అరవింద్ ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. విశాల్ మెగా మార్ట్ ఇండియాస్ వన్ ఆఫ్ ది టాప్ రీటైలర్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కన్సంప్షన్, ముఖ్యంగా మనకి ఈ గూడ్స్ మీద కూడా మనకి టారిఫ్స్ తగ్గిస్తున్నారన్న వార్తలు రావడంతో జిఎస్టీలు మనకి ఇప్పుడు ఈ రీటైలర్స్ కూడా అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అలాగే విశాల్ మెగా మార్ట్ కూడా లాస్ట్ 1 మంత్గా గమనిస్తే కనుక 130 రూపాయల నుంచి 150 రూపాయల వరకు లాస్ట్ 10-15% వరకు అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో విశాల్ మార్ట్ మటుకు కొంచెం స్టడీగా ఉంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో స్టాక్ కూడా రికార్డ్ హైలోకి 150 రూపాయల పైన కన్సిస్టెంట్గా స్టడీగా ట్రేడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో విశాల్ మార్ట్ హోల్డ్ చేయొచ్చు. అరవింద్ బాగా పడింది కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, రామ్మోహన్ కాల్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు మాట్లాడండి సుందరరాజు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు. నా దగ్గర 5% లాస్ ఉన్నాను 2 years నుంచి. ఆయన క్లోజ్ చేసి మన మిడ్ క్యాప్ లో చూస్తామంటారు. ఓకే, ఐజిఎల్ 8893. ఓకే, పేటిఎం 8893. ఓకే, ఎల్టీఏ మైంట్రీ. ఓకే, ఎల్టీఏ మైంట్రీ కూడా చూస్తే మనకు తెలిసిందే టాప్ కంపెనీ. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక స్టడీగానే ఉంది. పైగా మన లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఎల్టీఐ మైంట్రీ ఒకసారి మనం గమనిస్తే ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో ఉన్న స్టాక్ ఒక 7-8 నెలల క్రితం 8 రెట్లు పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. పైగా ఎల్ఎన్టీ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఎల్టీఐ మైంట్రీ. టెక్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. సో ఆ సెక్టోరల్ వీక్నెస్ వల్లే మనకి ఎల్టీఐ మైంట్రీ కూడా తగ్గింది. కానీ ఇప్పుడు గమనిస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్ 32 టైమ్స్కే స్టాక్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం చీపర్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ 1130 కోట్ల నుంచి మొన్న 1255 కోట్ల వరకు బాగా మంచి లాభాలే ప్రకటించిన కంపెనీ ఎల్టీఐ మైంట్రీ. ఏడాది చూస్తే కనుక 4600 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ ఎల్టీఐ మైంట్రీ. సో లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్, సుందరరాజు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ వచ్చేసి నాకు
మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో ఒక 1 స్టాక్ ఏదన్నా చెప్తే ఐడెంటిఫై చెప్తే సార్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం సార్. ఫండమెంటల్ గా ఉన్నవి మిడ్ అండ్ స్మాల్ లో లాంగ్ టర్మ్ ఒక 5 years 6 years ఉంటాను. ఎవరి క్వార్టర్ చూసుకుంటుంటాను. ఓకే, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాకుండా ఒకసారి మనం ఫండమెంటల్గా మనం టాప్ ఏ గ్రూప్లో చూస్తే కనుక ఐటీసీ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. 400 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అలాగే మీరు ఐటీసీ కూడా కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. 1910లో స్టార్ట్ అయిన ఐటీసీ వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 14-15లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం ర్యాలీలో ఉన్నప్పటికీ ఐటీసీ మటుకు స్వల్ప వీక్నెస్ కనిపిస్తుంది. సో కాంట్రేరియన్ బిట్గా కొంచెం డిప్లో మేబీ ఐటీసీని మీరు పరిశీలించవచ్చు. యా, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ సార్. ఈ సోలా మైన్స్ ఒకటను సోనా కామ్స్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా ఈ రేట్ లో? అదొకటను ట్యూన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ 5% ప్రాఫిట్ ఉంది, ఇది హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఫస్ట్ సూలా వేనాడ్స్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ఈ లిక్కర్ కంపెనీ చూస్తే కనుక మొన్న 6th ఆగస్ట్ రిజల్ట్ తర్వాత కూడా అంతకంత కూడా 320 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 250 రూపీస్ వరకు తగ్గడం చూసాము. సూలా వేనాడ్స్ కూడా చూస్తే కనుక నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక వీళ్ళు ప్రీమియం లిక్కర్ దాంట్లో వీళ్ళు ఎంట్రీ అవుతున్నట్టుగా ఒక రిపోర్ట్ రావడంతో స్టాక్ ఒక 4% వరకు జంప్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో బాగా తగ్గటము, మళ్ళీ కొంచెం కొత్త ప్రోడక్ట్ లాంచ్, స్టాక్ కూడా కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా అనేది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, సూలా వేనాడ్స్ మీరు మేబీ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ పీసీ జ్యువెలరీస్ అండి 18 రూపాయలు తీసుకున్నాం సార్. అది క్వార్టర్లీస్ బాగున్నా కానీ అది కొద్దిగా డౌన్ లో ఉంది సార్, దాని గురించి చెప్పండి. జ్యువెలరీ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే లాస్ట్ 1 monthగా హై నుంచి బాగా తగ్గింది. జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెము అఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాము. అందువల్ల ఈ జ్యువెలరీ స్టాక్ 1900 రూపాయల నుంచి హై నుంచి కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ 1st ఆగస్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా నెగిటివ్ రియాక్షన్ కూడా రావడం కూడా చూస్తున్నాము. సో ఈ ఒక్కసారి మన పీసీ జ్యువెలర్స్ ఒకసారి గమనిస్తే కనుక మీరు చెప్పినట్టుగానే రిజల్ట్స్ బాగానే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్జిన్ కూడా 13% నుంచి క్వార్టర్లీ 22% వరకు వచ్చింది. 160 కోట్ల వరకు ఈ ఏడాది ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ప్రకటించింది. కానీ సెక్టోరల్ వీక్నెస్ వల్ల ఈ స్టాక్లో కొంచెం తగ్గింది. నా ఉద్దేశం అయితే కొంచెం మళ్ళీ ఒక 19-20 ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో పీసీ జ్యువెలర్స్. సార్ సీజీ పవర్ కరెంట్ రేట్లో అంటే ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ ఒకసారి గమనిస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. పెద్ద కంపెనీ 680 రూపాయల దగ్గర లాస్ట్ 1 monthగా స్లో అండ్ స్టడీగా ట్రేడ్ అవుతోంది. లాంగ్ టర్మ్లో గమనిస్తే కనుక 2020లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 50 రూపాయల్లో ఉన్నది 900 రూపాయల వరకు ఇంచుమించు 17-18 రెట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో ఫండమెంటల్గాను స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఈ 1937లో స్టార్ట్ అయిన క్రాంప్టన్ గ్రీవ్స్ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ బ్లూ చిప్ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ సీజీ పవర్. ఓలా ఎలక్ట్రిక్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఈ రేట్ చూస్తే కనుక అఫ్కోర్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా భారీగా పడింది, మనకు తెలిసిన విషయమే. 150 రూపాయల నుంచి లిస్ట్ అయిన తర్వాత ఇంచుమించు 40 రూపాయల వరకు తగ్గింది. కానీ ఈ వారం ఫస్ట్ టైము ఒక 20% వరకు రీబౌండ్ అవడంతో పెరగడంతో ఒకసారిగా లైమ్ లైట్లోకి మనకి ఓలా ఎలక్ట్రికల్ చాలా కాలం తర్వాత రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం లాస్ట్ 2 రోజులుగా పెరగడానికి కొంచెం ఒక పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఓలా ఎలక్ట్రికల్ యావరేజ్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు సార్. ఓలా ఎలక్ట్రిక్ అంటే కొంచెం ఆల్రెడీ 20% పెరిగింది కాబట్టి బాగా పడిన తర్వాత కొంచెం 20% ర్యాలీ తర్వాత కాకుండా మేబీ ఒకసారి క్లోజర్ టు 45 ఆ లెవెల్స్కి వస్తే కనుక కన్సిడర్ చేయొచ్చు ఓలా ఎలక్ట్రికల్. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. జొమాటో 247 ఉన్నాయండి. ఇది ఇంకా ఎంతకాలం ఉంచుకోవచ్చు, ఎంతవరకు పెరుగుతుంది? ఓకే, ఒకసారి మనం ఈ స్టాక్ ఇటర్నల్ గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. మీరు 140 అనుకుంటున్నాను, చాలా మంచి రేట్లో తీసుకున్నారు. 320 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు మీరు జొమాటో. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. బాగా అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ట్రెండ్లో ఎటువంటి వీక్నెస్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజ గారితో.
నా దగ్గర సింఫనీ షేర్స్ ఉన్నాయండి, అవి లాస్ట్ లో ఉంది. 15% హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోయింది. సింఫనీ హోల్డ్ చేయొచ్చు. మనకు తెలిసిందే ప్రముఖ ఏసీలు తయారు చేసే కంపెనీ. ఆ మధ్య కాలంలో మనకి సమ్మర్ ముందు భారీగా పెరిగింది. 900 రూపాయల నుంచి 1900 రూపాయల వరకు డబుల్ అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో మాన్సూన్ కూడా బాగా ఉండడంతో న్యాచురల్గా మనకి ఏసీలు కూడా కొంచెం డిమాండ్ ఉండడం తక్కువగా ఉండడము, అలాగే మొన్న 1 ఆగస్టు రిజల్ట్ తర్వాత కొంచెం నెగిటివ్ రియాక్షన్ రావడం చూస్తున్నాము. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా బిలో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి సింఫనీ స్టాక్లో కూడా కరెక్షన్ కనిపించింది. నా ఉద్దేశం అయితే కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ అన్నీ కూడా మనకి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు ఇవన్నీ కూడా కొంచెం తగ్గే రేట్ అవకాశం ఉంది కాబట్టి సింఫనీ కూడా కొంచెం లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు. సింఫనీ ఈ ఏడాది ఆల్మోస్ట్ 1600 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సింఫనీ. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా దగ్గర ఫ్రంట్ 6000లో ఉన్నాయి సార్, టీసీఎస్ 3700లో ఉన్నాయి సార్. ఇప్పుడు వీటిని ఏమన్నా యాడ్ చేయమంటారా దీన్ని? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. ట్రెంట్ కూడా ఒకసారి గమనిస్తే కనుక 2021లో ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 8000 రూపాయల వరకు పెరిగి కొంచెం భారీగా పెరిగింది కాబట్టి ఈ 3-4 నెలల కరెక్షన్లో ట్రెంట్ కూడా హై నుంచి కరెక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. బేసికల్గా మనకు తెలిసిందే ట్రెంట్ వెస్ట్ సైడ్ అనే బ్రాండ్ తోటి ప్రముఖ రీటైల్ స్టోర్స్ ఆపరేట్ చేస్తున్న కంపెనీ ట్రెంట్ కూడా. సో కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశము కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే టీసీఎస్ కూడా మనకు తెలిసిందే మార్కెట్ సెక్టర్ లీడరు సాఫ్ట్వేర్లో. ఈ వారం చూస్తే కనుక ఒక 3% వరకు చాలా కాలం తర్వాత టీసీఎస్లో రీబౌండ్ అవడంతో ఐటీ స్టాక్స్ మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్న కొన్ని పాజిటివ్గా అప్డేట్స్ కూడా రావడం కూడా మనం చూసాం కాబట్టి మీరు టీసీఎస్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఎస్డబ్ల్యూ పవర్ గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చు అని ఏం చెప్తారు? ఓకే, ఎస్డబ్ల్యూ పవర్ చూస్తే కనుక స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక ఈ సోలార్ ఎనర్జీ కంపెనీస్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. బట్ కాకపోతే ఎస్డబ్ల్యూ సోలార్ చూస్తే కనుక స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఆయన నుంచి బాగా తగ్గింది కాబట్టి ఈ లెవెల్లో లాస్ట్ 1 మంత్గా పెద్దగా పడట్లేదు కాబట్టి ఈ లెవెల్లో ఈ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఓకే, ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చు ఎస్డబ్ల్యూ సోలార్. నెక్స్ట్ కాలర్ బాలు చేస్తున్నారు. బాలు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. 5 days లోకి ఒక మంచి ఎస్ఐపి అని చెప్పగలరా సార్? సెటప్ అయితే మంచిగా, మామూలు అయితే మంచిగా? ఎస్ఐపి అంటే జనరల్గా మీరు మ్యూచువల్ ఫండ్లో మనం ఎప్పుడు చెప్పేది మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మీరు ఒకసారి మీరు మ్యూచువల్ ఫండ్ మా కంపెనీతో మాట్లాడి మీరు డిస్కస్ చేయాల్సి వస్తుంది. సార్ రిషబ్ ఇన్స్ట్రుమెంట్ ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అడుగుతున్నారు. రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. ఈ వారం 20% పెరిగింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 23% పెరిగింది. ఈ 10 రోజుల్లో చూస్తే కనుక ఇంచుమించు 45% వరకు పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము, అందుకని రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ పెరిగింది. వీళ్ళు బేసికల్గా ఎనర్జీ సొల్యూషన్స్, ట్రాన్స్మిటర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఒకసారి మనం ఫండమెంటల్గా కూడా గమనిస్తే కనుక 700 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ లాగే కనిపిస్తుంది. సో హోల్డ్ చేయొచ్చు రిషబ్. నెక్స్ట్ కాలర్ సుదర్శనాచార్య చేస్తున్నారు. మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సుదర్శన్ గారు. సార్ ఇవాళ బిఎస్ఈ షేరు, యాంజల్ వన్ షేరు అదే పనిగా పడిపోతున్నది సార్. ఏ రేట్ మీద కొనొచ్చు? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, హేరంబా ఇండస్ట్రీస్ ఇది ఒకనాడు తగ్గుతుంది, ఒకనాడు పెరుగుతుంది. అసలు దీంట్లో ఏం మతలబు ఉంది సార్? ఏదన్నా దాంట్లో ఏదన్నా కార్పొరేట్ యాక్షన్ ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి సార్. బిఎస్సి, ఏంజల్ వన్ లాంటి స్టాక్స్ ఇవాళ ఈ వారంలో పడుతోందంటే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక రెగ్యులేటర్స్ మన ఇండిసెస్ మీద కొంచెము అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నట్టుగా, అలాగే మనకి డెరైవేటివ్స్ మీద కూడా చూస్తే కనుక కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఈ మధ్య వార్తలు రావడం. అందువల్ల మనకి ఈ స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడర్ కంపెనీస్ దగ్గర ఒక కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. అలాగే మీరు హేరంబా ఇండస్ట్రీస్ పడుతుందన్నారు, ఈ మధ్యకాలంలో పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 4% వరకు హేరంబా ఇండస్ట్రీస్లో ఒక అప్ ట్రెండ్ కనిపించింది. హేరంబా ఇండస్ట్రీస్ చూస్తే కనుక వీళ్ళు అగ్రో కెమికల్ స్పేస్లో ఉన్న, అలాగే అనిమల్ హెల్త్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ హేరంబా ఇండస్ట్రీస్. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1400 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ హేరంబా ఇండస్ట్రీస్. సో కాబట్టి పడట్లేదు, స్టడీగానండి హేరంబా కూడా హోల్డ్ చేయొచ్చు. సార్ తేజస్ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు సార్.
తేజాస్ కూడా ఈ మధ్య అంటే ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ టైం చూస్తే కనుక తేజాస్ ఒక 12% వరకు పెరిగింది. ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత తేజాస్ నెట్వర్క్ లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడి నుంచి ఏమైనా కొంచెం టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మొన్న రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల స్టాక్ లో నెగిటివ్ రియాక్షన్ కనిపించింది. ఒక రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. సార్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. ఓకే, తిలక్ నగర్ కూడా మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది లీడింగ్ లిక్కర్ కంపెనీ. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 530 రూపాయల వరకు మార్కెట్కి అగేన్స్ట్గా పెరగడం చూస్తాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూస్తే కనుక డబల్ అయిపోయింది. సో అందువల్ల తిలక్ నగర్ ఇండస్ట్రీస్ భారీగా పెరిగింది. 1933లో స్టార్ట్ అయిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే, ప్రముఖ బ్రాండ్స్ మ్యాన్షన్ హౌస్, వైట్ హౌస్, సేవాయ్ క్లబ్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ తిలక్ నగర్. సో హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ కాలర్ గోవిందరావు చేస్తున్నారు. గోవిందరావు గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. అదే నాది RVNL లో ఒక 55 షేర్లు ఉన్నాయి సార్. 547 కొన్నాను, ఇప్పుడు 370 ఉంది. ఇప్పుడు ఉంచవచ్చు అంటారా తీసేవచ్చు అంటారా? హై ప్రైస్లో తీసుకున్నారు. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ మనకు తెలిసిందే, రైల్వే స్టాక్స్ అని ఆ మధ్య ర్యాలీ తర్వాత ఒకసారి మనకి ర్యాలీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి రావడం, సైకిల్ మారింది, సెక్టరల్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవడంతో రైల్వే స్టాక్స్ అన్ని కూడా తగ్గింది. కానీ ఒకసారి గమనిస్తే లాస్ట్ 6 monthsగా 300 రూపీస్ మించిగా పెద్దగా పడట్లేదు. కాబట్టి RVNL నా ఉద్దేశం అయితే RVNL మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ రైల్వే కంపెనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది RVNL. టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, టాటా స్టీల్ మరి కొన్నారో లేదో మనకు తెలియదు, బట్ టాటా స్టీల్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ ఒక 1 monthగా చూస్తే కనుక మార్కెట్లో మధ్యలో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ టాటా స్టీల్ మటుకు 120 రూపాయల నుంచి 170 రూపాయల వరకు బాగా పెరిగింది. సో టాటా స్టీల్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. ఇది బాగా పడిపోతుంది, ఎందుకనండి రీజన్ ఏమన్నా? BSE లిమిటెడ్. ఓకే, అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ వారం చూస్తే కనుక 6% వరకు స్టాక్లో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. ఇవాళ ఇప్పుడే వచ్చిన వార్త చూస్తే కనుక ఇండియన్ రెగ్యులేటర్ ప్లాన్స్ టు ఎక్స్టెండ్ ఈక్విటీ డెరివేటివ్స్ టెన్యూర్ టు కర్బ్ లాసెస్ అనే ఒక పాజిటివ్ న్యూస్ రావడం చూసాము. అంటే మార్కెట్లో బహుశా కొంచెం స్పెక్యులేషన్స్ అని కూడా కొంచెం కట్టేల్ చేయడము, కొంచెం సర్వైవలెన్స్ దీని మీద పెరిగి కొంచెం చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ లాసెస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఉద్దేశంతో కొత్త మెషర్మెంట్స్ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల కొంచెం BSE లాంటి స్టాక్లో కరెక్షన్ వస్తుంది. బట్ ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి ఆ కారణం కూడా BSE వల్ల కొంచెం స్టాక్లో కరెక్షన్ వచ్చింది. నెక్స్ట్ కాలర్ గంగాధర్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. గంగాధర్ గారు మాట్లాడండి. చెప్పండి సార్. జ్యోతి ల్యాబ్స్ ఒకటి, సోనా కామ్స్, ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చండి, చెప్పండి. జ్యోతి ల్యాబొరేటరీస్ చూస్తే కనుక ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. జనరల్గా FMCG మనకు అలాగే కెమికల్ సెగ్మెంట్లో ఉన్న జ్యోతి ల్యాబ్స్ ఓకే ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక ఈ 4 రోజుల్లో 12% వరకు పెరిగింది. లాస్ట్ వీక్ కూడా ఒక 5% వరకు జ్యోతి ల్యాబ్స్ కూడా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే జ్యోతి ల్యాబ్స్ మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే సోనా కూడా చూస్తే కనుక పర్వాలేదు, ఈ స్టాక్ కూడా కొంచెం ఆటోమొబైల్ కాంపోనెంట్ సెగ్మెంట్లో ఉన్నది, ఓకే కన్సిడర్ చేయొచ్చు. సార్ ఇరిడా ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా టెస్ట్ చేసింది. లాస్ట్ 1 month మార్కెట్ పెరిగినా కూడా 190 నుంచి 140 రూపీస్ వరకు తగ్గటము. కానీ 140 దగ్గర కొంచెం IRDS స్టడీగా ఉంది కాబట్టి వాల్యుయేషన్ కూడా ఇప్పుడు 25లోనే ఉంది కాబట్టి చీప్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ పవర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఆర్ కెనరా బ్యాంక్ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం? సో ఎప్పటి నుంచో మనం అనుకుంటే SBI తర్వాత టాప్ బ్యాంకర్ కెనరా బ్యాంక్ డెఫినెట్గా తీసుకోవచ్చు. బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య చూస్తే కనుక మనకి అప్గ్రేడ్ చేసినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాము. సో కెనరా బ్యాంకే నా ఉద్దేశం బెటర్ ఆప్షన్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ దామోదర్ రావు చేస్తున్నారు. దామోదర్ రావు గారు మాట్లాడండి సుందరరాజు గారితో, డౌట్ అండి చెప్పండి. నమస్తే అండి. హలో నమస్తే దామోదర్. నమస్తే సార్, మా దగ్గర కార్ ట్రేడ్ ఒక 9 ఉన్నాయి సార్. ఓకే హలో చెప్పండి. కార్ ట్రేడ్ 9 ఉన్నాయి మోడల్ అవుతుంది ఎంత ఉన్నాయి సార్, ఏమంటారు సార్? బాగా పెరిగిందిగా ఈ మధ్యకాలంలో కార్ ట్రేడ్. అమ్మాయి ఇన్ఫాక్ట్ అవుట్ పెర్ఫార్మర్ స్టాక్ లాస్ట్ 2 నెలలుగా గమనిస్తే కనుక 1600 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. రిజల్ట్స్ బాగా పెరిగిన తర్వాత బేసికల్గా ఇప్పుడు కొంచెం స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంది, అరౌండ్ 80 times ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్. వీళ్ళు బేసికల్గా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, వీళ్ళకి ఆల్రెడీ కొత్త కార్లకి యూజ్డ్ కార్స్కి వీళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. కాబట్టి బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి
ఎక్స్పెన్సివ్గా అయింది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కార్ ట్రేడ్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. యా నెక్స్ట్ కాలర్ రఘువీర్ చేస్తున్నారు. రఘువీర్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఒక 2 స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నానండి. నాట్కో ఫార్మా ఒకటి, అకౌంట్ డ్రగ్ ఒకటి. ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా బయింగ్ అనేది ఇన్ఫర్మేషన్ కావాలండి సుందరరాజు గారి దగ్గర. ఓకే, నాట్కో చూస్తే కనుక 12th ఆగస్టున రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కొంచెం నెగిటివ్ రియాక్షన్ లాస్ట్ వీక్ ఒక 4% వరకు తగ్గడం చూసాం. కానీ ఈ లోయర్ రేట్లు 900 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు బోసంటన్ టాబ్లెట్స్ని యూఎస్లో వీళ్ళు లాంచ్ చేసినట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నాట్కో కూడా వాల్యుయేషన్స్లో తక్కువగానే ఉంది కాబట్టి నాట్కోని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే అక్యూమ్ డ్రగ్స్ గురించి అడిగే అనదర్ లీడింగ్ ఫార్మా కంపెనీ లాస్ట్ ఒక 6 నెలలుగా చూస్తే కనుక 500 రూపీస్ పెద్దగా తగ్గట్లేదు. 4 రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అక్యూమ్ డ్రగ్స్ తీసుకోవచ్చని 655 రూపాయల వరకు ఒక టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో 2 కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శేఖర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శేఖర్ గారు మాట్లాడండి సుందరరాజు గారితో. మీకు డౌట్ అంటే చెప్పండి. పాండి ఆక్సైడ్ ఒకటి ఉంది, ప్లస్ గుఫిక్ బయో ఉన్నాయి, అది హోల్డ్ చేయవచ్చా? పాండి ఆక్సైడ్ హోల్డ్ చేయొచ్చు. న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న లాస్ట్ జూన్లో ఏర్పడిన 1200 రూపాయల స్థాయి దగ్గర పాండి ఆక్సైడ్ ట్రేడ్ అవుతోంది. సో మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది పాండి ఆక్సైడ్, అందువల్ల ఈ స్టాక్ కూడా పెరిగింది. నా ఉద్దేశం అయితే వీళ్ళు అడ్రిసివ్స్ ఇవన్నీ మెటల్స్ సంబంధించిన కంపెనీ. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు పాండి ఆక్సైడ్స్. నెక్స్ట్ కాలర్ గోవిందమ్మ చేస్తున్నారు చిలకలూరుపేట నుంచి. గోవిందమ్మ గారు మాట్లాడండి. హలో సార్. హలో అండి. లేదు సార్, గోల్డ్ 1,10,000 ఉందా 10 గ్రాములు? తగ్గే మార్గం ఉందా అని గోల్డ్ గురించి అడుగుతున్నారు సార్. అంటారా ఇప్పుడు? అదే ఒకసారి మనం గమనిస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ 1 yearగా బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు $3,500 దగ్గర, అంటే మీరు చెప్పిన $1 lakh రూపీస్ దగ్గర గోల్డ్ స్టడీగా కనిపిస్తుంది. లాస్ట్ 4-5 నెలలుగా చూస్తే కనుక గోల్డ్లో పెద్దగా ఏమీ మార్పు కనిపించట్లేదు. గోల్డ్ మనం ఎప్పుడూ అనుకునేది గోల్డ్ జనరల్గా డిప్లో 10 to 15% వస్తే కనుక మంచి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఒకవేళ కనుక రేపు ఏమైనా యూఎస్ మార్కెట్స్ ఏమైనా పడిందంటే కనుక గోల్డ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ యూఎస్ మార్కెట్స్ ఒకవేళ కనుక పెరిగిందంటే అప్పుడు గోల్డ్ కూడా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. పవర్ ఫైనాన్స్ తీసుకోవచ్చండి రేట్లు, అంటే ఈపీఎస్ బాగానే ఉంది. ఓకే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. పవర్ కంపెనీస్ అన్ని కూడా బాగా తగ్గింది. ఈ వారం చూస్తే కనుక 3%, 4% వరకు తగ్గింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. 4 రోజుల క్రితం చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తీసుకోవచ్చు అని 510 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం పిఎఫ్సిని కన్సిడర్ చేయొచ్చు. ఐటీసీ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం? ఐటీసీ హోటల్స్ ఈ మధ్యకాలంలో లిస్ట్ అయింది, మనకు తెలిసిందే. ఎంటిటీ డీమర్జర్ అయిన తర్వాత 160 రూపాయల నుంచి 260 రూపాయల వరకు బాగా పెరిగింది ఐటీసీ. అలాగే పెరిగిన తర్వాత కూడా కొంచెం హై లెవెల్లో స్టడీగా ఉంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఐటీసీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో లెమన్ ట్రీ హోటల్స్ కూడా చూస్తే కనుక ఇవాళ ఆల్మోస్ట్ 12% వరకు పెరిగింది. బహుశా కొంచెం హోటల్ సంబంధించిన వరకు పాజిటివ్ జిఎస్టీ అప్డేట్ వచ్చి ఉంటుంది. అందువల్ల మనకి ఈ కార్స్ అలాగే మనకి హోటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగింది. 4 రోజుల క్రితం చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఈ స్టాక్ తీసుకోవచ్చండి. 175 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చిన కనిపిస్తుంది. కానీ టార్గెట్ 10 రూపాయల దూరంలోనే ఉంది కాబట్టి నేను అనుకోవటము ఐటీసీ హోటల్సే కొంచెం